రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరికపై ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి అన్నారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. నాగం జనార్దన్ రెడ్డి మనస్తాపన చెందిన నేపథ్యంలోనే ఏఐసీసీ పెద్దలు పలుమార్లు కలిసి సంతృప్తి చేసే ప్రయత్నం చేశారని, ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తామని నాగంకు చెప్పినా కాంగ్రెస్ పార్టీని వీడారని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అవినీతిపై కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఇసుక, నల్లమట్టి ఇతర అక్రమాలపై పోరాటం చేసి కేసులు వేసిన నాగం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ వీడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని, నాగర్ కర్నూలులోని ఎందరూ కలిసిన గెలుపును ఆపలేరని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ లాంటిదన్నారు. అందులో నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో కలవడం ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కుచుకుల రాజేష్ రెడ్డి, కిషోర్ రెడ్డి, పివి మోహన్, హబీబ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు నుంచి కూడా భారీ మొత్తంలో అన్ని మండలాల నుంచి, టౌన్స్ నుంచి ప్రజల ఆ మీటింగ్ అటెండ్ అయ్యి జనార్దన్ రెడ్డి గారికి సరైన సమాధానం మనం ఇక్కడ నుంచే ఎన్ని వేల మంది పోయారనేది ప్రతి మండలం చూపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. రేపు ఉదయం మరొక కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా ఫైనల్గా తెలియజేస్తాం. ఒక్క విషయం ముఖ్యంగా ఇవాళ నాగర్ కర్నూలులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అటుపోతే ఏమైంది, ఇటుపోతే ఏమైంది, ఆయన మాట ఇంటే ఏంటి, ఈయన మాట ఇంటే ఏంటి అనేటటువంటి ఇబ్బంది లేకుండానే జనార్దన్ రెడ్డి గారు క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిపోయారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఒకే దారిలో నడిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి